సిపి నేతలు కూడా చాలా మంది కీలక నేతలు చెప్తున్నమాట, ఏం చెప్తారు? నమస్తే వంశీ గారు, నాతో ఛానల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు పెద్దలు మాట్లాడినట్టు గతంలో వైసీపీలో పులివెందల్లో ఎలక్షన్స్ కనుక జరిగితే, అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో ఎలక్షన్స్ జరిగితే కనుక దండా వేసేవాళ్ళంటే, ఎందుకంటే నేను ఇంతకు ముందు వేరే ఛానల్లో మాట్లాడుతూ ఒక విశ్లేషణ చెప్పారు ఈ విషయం. దండవారేసి ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి, మీరు ఎవరు ఓట్లకు రావద్దండి, మేమే ఓట్లు వేస్తాము అని చెప్పేటటువంటి ఒక జరిగేదంట అప్పట్లో. అంటే ఒక రాజరికం జరిగేదంట. అలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంటే ఏకగ్రీవం చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది మన ఆనవాయితీ. కానీ ఆ ఆనవాయితీని తుంగలో దక్కింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా వెళ్ళి అసలు కనీసము అక్కడికి వెళ్ళి మనం నామినేషన్ పత్రాలు వేయాలంటే కూడా వెయ్యనివ్వకుండా వాళ్ళ పత్రాలు చించేసి వాళ్ళకి రానివ్వకుండా భయభ్రాంతులు చేసి భయపెట్టినటువంటి మనం చూసాం ఎక్కడి నుంచి, కుప్పం నుంచి కూడా. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అలా చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ జరగాలని చెప్పి ఎంతో సామరస్యంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నామినేషన్ చేయడం జరిగింది రెండు పార్టీల వాళ్ళు కూడా. ఇంకా మిగతా ప్రశాంతంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓడిపోతారనేటువంటి ఆలోచనతోటి గూండాలు రౌడీలు అంటే గత రాజకీయంలో ఏ విధంగా ఎలక్షన్ చేశారో ఆ విధంగా ఎలక్షన్ చేయాలని చూస్తారు. కానీ అవన్నీ సాగల ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఎంతో విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకునే ఆలోచనతో ఈ రోజు ఎలక్షన్ జరిగింది. పోలీసు వాళ్ళు కూడా చాలా కరెక్ట్ గా వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం వాళ్ళు కరెక్ట్ గా ప్రవర్తించారు. కానీ ఈ రోజు ఒంటిమిట్టలో 2-3 బూతుల దగ్గర వాళ్ళు అక్కడ ఓట్లు వేయనివ్వకుండా అక్కడ రిగ్గింగ్ చేసుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని బెదిరిస్తా ఉంటే మా మినిస్టర్ గారికి తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ ఏదైనా చిన్న మంది ఘర్షణలు జరిగినాయి. కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఈ 2 జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 2 ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతా ఉందండి. రైట్ మేడం, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.